ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా ద్రాక్షనే కనిపిస్తుంది. ఈ సీజన్లో నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రాక్షని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కొంతమంది ద్రాక్షను చూడగానే వాటిని నీటితో శుభ్రం చేయకుండానే తినేస్తారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ద్రాక్ష సాగు సమయంలో ఉపయోగించే పురుగు మందులు గణనీయమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయి. ప్రజలు మార్కెట్ నుండి ద్రాక్షను కొనుగోలు చేయడం తరచుగా కనిపిస్తుంది. కొంతమంది వాటిని సాధారణ నీటితో కడిగి తింటారు. కానీ నిపుణులు ఈ పద్ధతి రసాయనాలను పూర్తిగా తొలగించడంలో ప్రభావవంతంగా లేదని నమ్ముతారు. ద్రాక్షను రుచికరమైన, ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ గా భావిస్తారు. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అయితే మార్కెట్ నుండి కొనుగోలు చేసిన ద్రాక్షలో పురుగుమందులు, రసాయనాలు పోత పూయబడి ఉండవచ్చు. వాటిని కడగకుండా తినడం మీ ఆరోగ్యానికి హానికరం. అందువల్ల సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండడానికి ద్రాక్షను సరిగ్గా శుభ్రం చేయడం ముఖ్యం. ద్రాక్షను మామూలు నీటితో కడిగిన తర్వాత తిన్నా ప్రమాదమేనని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. సాధారణ నీటితో వీటిని కడిగితే వాటిపై ఉండే బ్యాక్టీరియా తొలగిపోదని వైద్యులు చెబుతున్నారు. వెనిగర్, బేకింగ్ సోడా కలిపిన నీటిలో పావుగంట సేపు ద్రాక్షని నానబెట్టాలి. ఆ తర్వాత మళ్లీ 4-5 సార్లు నీటితో కడగాలి. ఆపై వీటిని టిష్యూ పేపర్స్ పై కానీ లేదా మెత్తటి వస్త్రంపై వేసి బాగా ఆరనివ్వాలి. ఆపై మీరు వీటిని గాలి చొరబడే ప్రదేశంలోనైనా ఉంచుకోవచ్చు. లేదా మీ అవసరాలకు తగ్గట్లుగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొద్ది రోజులు తాజాగా ఉంటాయి. వీటి రుచిలో కూడా ఎటువంటి తేడా ఉండదు. ఇలా శుభ్రం చేసిన ద్రాక్షను తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.